నమస్తే బచ్చో. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హిందీ టెక్స్ట్ బుక్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అయినటువంటి లెహర్లోని 3వ పాఠం శ్రీహరికోట గురించి మనము చదువుకుందాము. మొట్టమొదట మనము ఈ ముక్కు చిత్ర గురించి చర్చించుకుందాం. ఈ చూడండి పిల్లలు, ఈ ముక్కు చిత్ర చూడండి. ఇక్కడ ఈ చిత్రమే క్యా క్యా దిఖా రహే హై, ఏం కనిపిస్తుంది? పిల్లలు, అమ్మాయిలు, బస్సు కదా. సెకండ్ క్వశ్చన్ చూడండి, లడికియా కహా జా రహే హై, వీళ్ళంతా ఎక్కడికి వెళ్తూ ఉండొచ్చు? ఏ యాత్రాయే క్యూ కర్తే హై, వీళ్ళందరూ అలా యాత్ర ఎందుకు చేస్తారు? బస్సు పైన ఏం రాసిందో చూడండి, విహారయాత్ర. పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి విహారయాత్ర ద్వారా విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు విహారయాత్రకు ఒక హిస్టారికల్ ప్లేస్ కానీ సైంటిఫిక్ ప్లేస్ కానీ వెళ్ళొచ్చామనుకో, అక్కడ ఎన్నో విశేషాల ద్వారా మనకు నాలెడ్జ్ పెరుగుతుందన్నమాట. ఈ పాఠంలో విషయ ప్రవేశంలో ఏం చెప్పారంటే, ప్రపంచం అంతా కూడా అంతరిక్ష విజ్ఞానంలో చాలా ప్రగతిని సాధించింది. భారతదేశం కూడా ఆ ప్రగతిని సాధించడంలో తనదైన పాత్రను ఏర్పాటు చేసుకుందనమాట. కృత్రిమ ఉపగ్రహాలను భారతంలో పంపించేటటువంటి ఒక అంతరిక్ష కేంద్రము, భారతీయ అంతరిక్ష కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. దాని గురించి మనము ఈ పాఠంలో తెలుసుకుంటాం. ఇప్పుడు విషయ ప్రవేశ చదువుతాను, చూసుకోండి. विषय प्रवेश। विश्व में अंतरिक्ष विज्ञान से बहुत प्रगति हुई है। भारत देश भी अंतरिक्ष विज्ञान के क्षेत्र में महत्वपूर्ण भूमिका निभा रहा है। कृत्रिम उपग्रह के प्रयोग में भारत का स्थान प्रमुख है। कृत्रिम उपग्रहों को अंतरिक्ष में भेजने वाले एक भारतीय अंतरिक्ष केंद्र जो आंध्र प्रदेश में है, उसके बारे में आज हम ज्ञानकारी प्राप्त करेंगे। ఈ శ్రీహరికోట పాఠము సంభాషణ రూపంలో ఉంది. సంభాషణ అంటే హిందీలో వార్తాలాప్ అంటారు. ఏ విధంగా అయితే మొదటి పాఠం కవితా రూపంలో ఉందో, రెండో పాఠం కహానీ రూపంలో ఉందో, అలాగే ఈ శ్రీహరికోట ఈ పాఠం వచ్చేసి వార్తాలాప్ రూపమే హై. శ్రీహరికోట గురించి ఇద్దరు సహేలియాలు అంటే మిత్రులు మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరు మిత్రులు ఎవరంటే సుజాత మరియు రీనా. వీళ్ళిద్దరూ 8వ తరగతి చదువుకుంటున్నారు. వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అనమాట. సుజాత తన పాఠశాల తరపున ఒక వైజ్ఞానిక యాత్రకు వెళ్ళింటుంది, అది శ్రీహరికోట. ఆ శ్రీహరికోట గురించి వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. फर्स्ट पैराग्राफ चूసుకోండి. सुजाता और रीना 8वीं कक्षा में पढ़ती है। दोनों सहेलियां है। सुजाता अपनी पाठशाला की ओर से वैज्ञानिक यात्रा के लिए श्रीहरिकोटा गई थी। उसके बारे में दोनों बातचीत कर रही है. రీనావి 3 డైలాగులు, సుజాతవి 3 డైలాగులు చూసుకుందాము. మొదట రీనా సుజాతను అడుగుతుంది, నిన్న నువ్వు నీ యొక్క జన్మదినం ఎలా జరుపుకున్నావు అంటే, సుజాత ఏం చెప్తుందంటే, ఆమె చాలా ఆనందంగా జరుపుకున్నాను నేను జన్మదినం, అది శ్రీహరికోటలో జరుపుకున్నాను అని చెప్తుందనమాట. అప్పుడు రీనా ఆ శ్రీహరికోట ఎక్కడుంది అని అంటే, సుజాత ఏం చెప్తుందంటే, శ్రీహరికోట నెల్లూరు జిల్లా సూర్పేటలో ఉంది, దానికి దగ్గరలో పులికాట్ సరస్సు కూడా ఉంది. అప్పుడు రీనా ఏమడుగుతుందంటే, ఈ శ్రీహరికోట దేనికి ప్రసిద్ధి అంటే, సుజాత చెప్పే ఈ శ్రీహరికోట గురించి చెప్పే మాటలు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏం చెప్తుందంటే, శ్రీహరికోట రాకెట్ల ప్రయోగానికి పరిశోధనకు చాలా ప్రసిద్ధి. ఈ కేంద్రాన్ని షార్ అని కూడా అంటారు. ఇది ఇక్కడ కృత్రిమ ఉపగ్రహాలను రాకెట్ల సహాయంతో అంతరిక్షంలోకి పంపిస్తారు అని చెప్తుంది సుజాత చెప్తుందనమాట. ఈ 6 డైలాగ్లో ఉన్నటువంటి శబ్దార్థ్ మీనింగ్స్ చూసుకోండి. మనానా అంటే జరుపుకొనుట, మనానా టు సెలబ్రేట్. ఝీల్ అంటే సరస్సు, సరస్సు లేక్. ఝీల్ అంటే సరస్సు, లేక్. అనుసంధాన్ ఇది ఒక టెక్నికల్ వర్డ్, కొత్త వర్డ్, బాగా గుర్తుపెట్టుకోండి. అనుసంధాన్ అంటే రీసెర్చ్. అనుసంధాన్ రీసెర్చ్, పరిశోధన. భేజా జాతా హై అంటే పంపించుట, టు సెండ్. భేజా జాతా హై పంపించుట, టు సెండ్. ప్రసిద్ధ్ అంటే ఫేమస్.
ఈ పాఠం చదువుతాను చూసుకోండి. रीना, सुजाता, कल तुम्हारा जन्मदिन था ना, कैसे मनाया? सुजाता, हाँ, मैंने अपना जन्मदिन बड़ी खुशी से श्रीहरिकोटा में मनाया. रीना, अच्छा, श्रीहरिकोटा में मनाया? श्रीहरिकोटा कहाँ है? सुजाता, श्रीहरिकोटा आंध्र प्रदेश के नेल्लूर जिला में सूलूरपेट के पास है. इसके पास पुलिकाट झील भी है. रीना, श्रीहरिकोटा किसके लिए प्रसिद्ध है? सुजाता, श्रीहरिकोटा रॉकेटों के प्रयोग और अनुसंधान के लिए प्रसिद्ध है. इस केंद्र को शार भी कहते हैं. यहाँ से कृत्रिम उपग्रहों को रॉकेटों की सहायता से अंतरिक्ष में भेजा जाता है. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ అయినటువంటి శ్రీహరికోట కిస్కే లియే ప్రసిద్ధ హై అన్నప్పుడు ఈ పాయింట్స్ మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 6 డైలాగ్స్ చూసుకోండి. రీనా ఏమడుగుతుందంటే షార్ కా అర్థ క్యా హై? షార్ అంటే అర్థం ఏంటి అంటే సుజాత ఏం చెప్తుందంటే షార్ అంటే శ్రీహరికోట రేంజ్ అనమాట. భారత ప్రభుత్వము సెప్టెంబర్ 5, 2002లో సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్ర అనే పేరుతో దీన్ని గర్వంగా ఆ పేరుని దీనికి అన్వయించిందనమాట. అందుకే రీనా అడుగుతుంది సతీష్ ధవను ఒక వైజ్ఞానికుడు కదా అంటే సుజాత అంటుంది హాహా అవును, తుమ్ ఠీక్ కహా, నువ్వు బాగా కరెక్ట్ చెప్పావు, అతడు గొప్ప వైజ్ఞానికుడు. భారత సర్కార్ అంటే భారత ప్రభుత్వము అతనికి పద్మభూషణ్ అనేటువంటి ఉపాధి ఇచ్చి సత్కరించిందనమాట. ఈ అంతరిక్షం అంటే ఏంటి అని అడుగుతుంది రీనా. చాలా మంచి డౌట్. అంతరిక్షం అంటే సుజాత ఏం చెప్తుందంటే ఆకాశం కంటే పైన ఒక శూన్యం కనిపిస్తుంటుంది కదా, దాన్ని అంతరిక్ష అంటారు. మరి షార్ కేంద్రంలో మీరు ఏమేమి చూశారు అంటే సుజాత ఏం చెప్తుందంటే షార్ కేంద్రంలో రాకెట్లను పంపించేటువంటి అంతరిక్షానికి పంపించేటటువంటి ప్లాట్ఫాము, వైజ్ఞానిక ప్రయోగశాల, చాలా రాకెట్ల యొక్క నమూనాలు, రాకెట్ యొక్క స్పేర్ పార్ట్స్ మొదలగునవన్నీ మేము అక్కడ చూసాము అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్కి అక్కడ ఒక బైఠక్ మందిర్ అనేది అంటే ఒక మీటింగ్ హాల్ లాంటిది కూడా చూశారనమాట. నెక్స్ట్ పేజ్లో ఉన్నటువంటి 6 డైలాగ్స్ చూసుకోండి. రీనా ఏమడుగుతుందంటే ఉపగ్రహానికి కృత్రిమ ఉపగ్రహానికి తేడా ఏంటి అని అంటుంది. అప్పుడు సుజాత ఏం చెప్తుందంటే చాలా తెలుసుకోవాల్సిన మంచి పాయింట్ అనమాట ఇది. గ్రహంకి పరిక్రమ కర్నే వాలే ఆకాశీయ పిండ్ అంటే గ్రహాల చుట్టూ తిరిగేటటువంటి ఆకాశీయ పిండ్ అంటే సెలెస్టియల్ బాడీస్ని ఉపగ్రహ అంటారనమాట. ఉపగ్రహ అంటే ప్లానెట్స్. అదే మనిషి చేత తయారు చేయబడ్డ మానవ నిర్మిత్ ఉపగ్రహ ఉంటుంది. అది భూమి చుట్టూ పరిక్రమ అంటే ప్రదక్షిణ చేసేటువంటి ఆకాశీయ పిండు, దాన్ని కృత్రిమ ఉపగ్రహ అంటారు. అంటే ఇది మనిషి చేత నిర్మించబడినది కాబట్టి మానవ నిర్మితమైంది కాబట్టి ఇది కృత్రిమమైంది కాబట్టి దీన్ని కృత్రిమ ఉపగ్రహ అంటారు. ఇది భూమి చుట్టూ తిరుగుతుంది. అదే ఆ న్యాచురల్ ఆకాశీయ పిండి ఉంది కదా, సెలెస్టియల్ బాడీ, అది గ్రహాల చుట్టూ తిరుగుతుంది అనమాట. ఇదే ఈ రెండిటి యొక్క తేడా. అప్పుడు రీనా ఏమడుగుతుందంటే షార్ కేంద్ర నుంచి ఎన్ని ఉపగ్రహాలను పంపించారు అంటే సుజాత ఏం చెప్తుంది దాదాపు 100 అధిక్ అంటే 100కు పైగా పంపించారంట అని చెప్తుందనమాట. అప్పుడు రీనా ఒక మంచి క్వశ్చన్ అడుగుతుంది. ఏంటంటే అది ఈ కృత్రిమ ఉపగ్రహాలు అంతరిక్షానికి పంపించడం వల్ల క్యా క్యా లాభ హై, అంతరిక్ష భేజనేసే క్యా క్యా లాభ హై అంటే సుజాత చెప్తుందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 3rd క్వశ్చన్లో వస్తుంది మీకు ఉపగ్రహసే క్యా క్యా లాభ హై అని. అవి ఏమేమి లాభాలంటే చూడండి. నెంబర్ 1 ఉపగ్రహం సే వాతావరణకి జానకారీ అంటే ఈ కృత్రిమ ఉపగ్రహాల వల్ల వాతావరణం గురించి తెలుసుకోవచ్చు. నెంబర్ 2 శత్రు దేశంకే ప్రతి సావధాని అంటే శత్రు దేశాల పట్ల మనం జాగ్రత్త కూడా వహించవచ్చు.
నంబర్ 3 ఖతరోంకి చేతావని, మనకి ఏవైనా అపాయాలు ఉంటే దానిల గురించి కూడా తెలుసుకోవచ్చు అనమాట. నంబర్ 4 జల్ స్రోతోంకి జాన్కారీ, అంటే వాటర్ సోర్సెస్, నీటి వనరుల గురించి కూడా మనకి తెలుసుకోవచ్చు అనమాట. ఈ రకంగా ఉపగ్రహాల ద్వారా నంబర్ 5 ఉపగ్రహాల ద్వారా सरकार को करोड़ों रुपयों की आमदनी भी मिलती है. ఆమ్దాని అంటే ఆదాయం. మన భారత ప్రభుత్వానికి కోట్ల కొద్ది ఆదాయం కూడా లభిస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పేజ్లో మీనింగ్స్ చెప్తాను చూసుకోండి. కృత్రిమ ఉపగ్రహ అంటే ఆర్టిఫిషియల్ శాటిలైట్. కృత్రిమ ఉపగ్రహ ఆర్టిఫిషియల్ శాటిలైట్. గ్రహ అంటే ప్లానెట్, గ్రహ ప్లానెట్. పరిక్రమ ప్రదక్షిణ, పరిక్రమ ప్రదక్షిణ. ఆకాశీయ పిండ్ అంటే సెలెస్టియల్ బాడీస్, ఆకాశీయ పిండ్ సెలెస్టియల్ బాడీ. తర్వాత కృత్రిమ ఉపగ్రహ అంటే న్యాచురల్ కాదనమాట, కృత్రిమ ఉపగ్రహాలు. కరీబ్ దాదాపు, కరీబ్ అంటే దాదాపు, అప్రాక్సిమేట్లీ. తర్వాత బడియా ప్రశ్న అంటే గుడ్ క్వశ్చన్, బడియా ప్రశ్న అంటే గుడ్ క్వశ్చన్. జాన్కారీ తెలుసుకొనుట, టు నోన్, జాన్కారీ తెలుసుకొనుట, టు నోన్. సావధాని అలర్ట్ జాగ్రత్త, సావధాని అలర్ట్ జాగ్రత్త. ఖత్రే అంటే డేంజర్ అపాయం, ఖత్రే డేంజర్ అపాయము. చేతావని అంటే వార్నింగ్ హెచ్చరిక, చేతావని వార్నింగ్ హెచ్చరిక. జల్ స్రోత్ అంటే వాటర్ సోర్సెస్, నీటి వనరులు. జల్ స్రోత్ అంటే వాటర్ సోర్సెస్, నీటి వనరులు. ఆమ్దాని, ఆమ్దని అంటే ఆదాయం, ఇన్కమ్. ఆమ్దని ఆదాయం, ఇన్కమ్. ఇప్పుడు ఈ 6 డైలాగులు పాఠం చదువుతాను చూసుకోండి. రీనా, అచ్చా तो बताओ उपग्रह और कृत्रिम उपग्रह में क्या अंतर है. सुजाता, ग्रहों की परिक्रमा करने वाले आकाशीय पिंडों को उपग्रह कहते हैं. मानव निर्मित पृथ्वी की परिक्रमा करने वाले आकाशीय पिंड को कृत्रिम उपग्रह कहते हैं. रीना, अब तक 4 केंद्र से कितने कृत्रिम उपग्रह अंतरिक्ष में भेजे गए हैं. सुजाता, अब तक 4 केंद्र से करीब 100 से भी अधिक कृत्रिम उपग्रह को भेजा गया है. हाल ही में एक ही रॉकेट से 104 कृत्रिम उपग्रह को भेजा गया है. रीना, कृत्रिम उपग्रहों की अंतरिक्ष में भेजने से क्या क्या लाभ होते हैं. सुजाता, तुमने बहुत बढ़िया प्रश्न किया. इन कृत्रिम उपग्रहों से वातावरण की जानकारी, शत्रु देशों के प्रति सावधानी, खतरों की चेतावनी और जल स्रोतों की जानकारी मिलती है. इन उपग्रहों के द्वारा सरकार को करोड़ों रुपयों की आमदनी भी मिलती है. ఇప్పుడు పాఠంలోని చివరి 4 డైలాగులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రీనా ఇంకా ఏమడుగుతుందంటే इसमें हमारे वैज्ञानिकों का क्या योगदान है. ఇందులో ఈ మన వైజ్ఞానికుల యొక్క సహకారం ఏముంది, వాళ్ళ కోఆపరేషన్ ఎంత ఉంది అంటే, సుజాత ఏమంటుంది, వాళ్ళ సహకారము వాళ్ళ కృషి చాలా ఉంది, వాళ్ళ యొక్క కష్ట ఇదంతా అన్నమాట. అప్పుడు రీనా ఏమంటుంది, నీవు శ్రీహరికోట గురించి నీ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను, నేను కూడా శ్రీహరికోట చూడ్డానికి వెళ్తాను అంటుంది. అప్పుడు సుజాత ఏమంటుంది, వెరీ గుడ్, మంచి నిర్ణయం తీసుకున్నావు అని అంటుందన్నమాట. ఇందులోని మీనింగ్స్ చూసుకోండి. యోగ్దాన్ సహకారము, కోఆపరేషన్. యోగ్దాన్ సహకారము, కోఆపరేషన్. మెహనత్ హార్డ్ వర్క్ కృషి, మెహనత్ హార్డ్ వర్క్ కృషి. ఫల్ అంటే ఫలితము, రిజల్ట్. ఫల్ అంటే ఫలితము, రిజల్ట్స్. ఇప్పుడు పాఠం చదువుతాను చూసుకోండి. रीना, इसमें हमारे वैज्ञानिकों का क्या योगदान है. सुजाता, कृत्रिम उपग्रहों को रॉकेटों से अंतरिक्ष में भेजने के लिए
बहुत से वैज्ञानिकों ने मेहनत की, यह उसी का फल है। रीना, मैं आज तुम्हारे कारण श्रीहरिकोटा के बारे में कई ज़रूरी बातें जान पाई हूँ। मैं भी ज़रूर श्रीहरिकोटा देखने जाऊँगी। सुजाता, बहुत अच्छा निर्णय है, ज़रूर जाना।